ఆల్రెడీ ఒక టన్నెల్ అనేక సమస్యల్లో ఉంది. ఇప్పుడు శ్రీశైలం రూట్లో మరో టన్నెల్ తొలుస్తారట. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎంత ప్రమాదానికి కారణమైందో చూస్తున్నాం. అయితే ఎస్ఎల్బీసీ కృష్ణా జలాలను తరలించే టన్నెల్. ఇప్పుడు కొత్తగా చేస్తున్న స్వరంగం రవాణాకు సంబంధించిందట. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే వారందరికీ అక్కడి ఘాట్ రోడ్లు ప్రమాదకర మలుపులు తెలుసు. ఇప్పుడు ఎలాంటి ఘాట్ రోడ్డు లేకుండా స్వరంగ మార్గంలో సాఫీగా ప్రయాణం చేసేలా టన్నెల్ తయారవబోతుంది. దానివల్ల ప్రయాణ దూరం సమయం కూడా తగ్గే ఛాన్స్ ఉంది. నిజానికి దీనికోసం గతంలో ఎలివేటర్ కారిడార్ ప్రతిపాదించారు. ఇప్పుడు దాని స్థానంలో టన్నెల్ రోడ్ నిర్మించాలని కేంద్రం భావిస్తుంది. తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రధాన మార్గాల్లో హైదరాబాద్ శ్రీశైలం హైవే ఒకటి. హైదరాబాద్ విజయవాడ తర్వాత రద్దీగా ఉండే హైవే ఇదే. రాయలసీమ ప్రాంతాలకు వెళ్లేవారు సాధారణంగా ఈ రహదారిపై ప్రయాణిస్తారు. అందుకే కీలకమైన హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం రెడీ అయింది. ఈ రూట్లో ట్రాఫిక్ ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావించారు. అయితే ఇదే మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండడంతో 30 అడుగుల ఎత్తులో 62.5 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మించేలా గతంలో అలైన్మెంట్ను రెడీ చేశారు. కానీ ఇప్పుడు మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఎలివేటెడ్ కారిడార్ కాకుండా భూగర్భం గుండా రహదారి నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రం సూచించింది. దీనిపై కొద్ది వారాల్లో ఓ ప్రైవేట్ సంస్థ అందుకు సంబంధించిన అధ్యయనం చేయబోతుందని సమాచారం. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే అందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి కావాలి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కావడంతో అనుమతులు అంతా తేలిక కాదు. ప్రస్తుతం శ్రీశైలం హైవేలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలపై నిషేధం ఉంది. పెద్ద పులులతో పాటు అడవి జంతువులు కదలికలు రాత్రి వేళ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే దానివల్ల వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయాలున్నాయి. అలాంటి సమస్య లేకుండా టన్నెల్ రోడ్ని నిర్మిస్తే వన్యప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. అయితే పూర్తిగా టన్నెల్ మార్గం కాకుండా మధ్యలో భూ ఉపరితలాలపై కూడా కొంత భాగం ఉండే అవకాశం ఉంది. ఈ రూట్లో టన్నెల్ నిర్మిస్తే హైదరాబాద్ శ్రీశైలం మధ్య దూరం తగ్గడమే కాదు, శ్రీశైలం ప్రయాణించే సమయం కూడా తగ్గుతుంది. మన్ననూరు నుంచి ఫర్హాబాద్, వట్టరపల్లి, దోమలపెంట మీదుగా శ్రీశైలం పాతాళగంగ వరకు ప్రస్తుతం నేషనల్ హైవేను విస్తరించనున్నారు. ఈ రహదారి మొత్తం దూరం 62.5 కిలోమీటర్లు. మన్ననూరులో కేవలం 3.7 కిలోమీటర్లు మాత్రమే ఫారెస్ట్ లేని మార్గం ఉంటుంది. మిగతా 58.8 కిలోమీటర్లు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ భూభాగంలోకి వస్తుంది. అందుకే ఈ మార్గంలో టన్నెల్ రోడ్ నిర్మాణమే సరైందని భావిస్తున్నారు. అదే కాకుండా ఈ రూట్లో ఉన్న ప్రమాదకర మలుపుల కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు భూగర్భంలో టన్నెల్ ద్వారా ఘాట్ రోడ్ ప్రమాదాలకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది. పైగా హైదరాబాద్ శ్రీశైలం మధ్య దూరం 12 కిలోమీటర్లు తగ్గుతుందని చెప్తున్నారు.